ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గత 2 వారాలుగా ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నదో ఈ వారం కూడా అదే స్థాయిలో గ్రహస్థితి ఉన్నది. ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి? కేవలం గురు చంద్రుల తాలూకు అనుకూల్యత. ఆ చంద్రుడు కూడా వారం మధ్య నుండి యోగిస్తూ ఉంటారు. బుధవారం లగాయితూ చంద్రబలం ఉన్నది, అలాగే గురుబలం ఉన్నది. ప్రత్యేకించి మిగతా గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ వారంలో వ్యయస్థాన స్థిత రవి, వ్యయస్థాన స్థిత బుధుడు, జన్మరాశిలో ఉన్నటువంటి కుజకేతువులు, ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి గ్రహాలే. వీటి వల్ల ఏమవుతుందండి అంటే యక్షరాక్షస పీడితం అన్నారు. అంటే ఒక రాక్షసుడు ఓ మనిషిని పీడిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో ఈ గ్రహాల తాలూకు పీడ అంత భయంకరంగా ఉంటుంది. ఎక్కువ మానసికమైనటువంటి సమస్యలు, మానసిక భయం, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటారు. అబ్బో ఇది ఏదైనా పెద్ద అనారోగ్య సమస్యేమో, లేకపోతే మనకి ఏదైనా భయంకరమైన ఇబ్బందులు వచ్చాయేమో, లేదా ఉద్యోగంలో మనల్ని ఎవరైనా ఏదైనా చేసేస్తారేమో, వ్యాపార పరంగా మనం తీసుకున్న నిర్ణయాలు తప్పేమో, ఏమో ఈ ఏమో అనేటువంటిది ఎక్కువ భయపెడుతూ ఉంటుంది. నిజానికి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చింది, దాని గురించి విపరీతమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. ధైర్యం ఉండదు. అలాగే జీవితంలో గతంలో తగిలినటువంటి ఎదురు దెబ్బలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ముందుకు వెళుతూ ఉంటారు. మరలా ఇటువంటిది ఏదైనా సందర్భం వస్తుందేమో అనేటువంటి భయం కూడా వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సింహరాశి వారికి అంటే నేను చెప్పదలుచుకున్నది ప్రధానంగా మానసిక భయం. దాన్ని అధిగమించగలిగితే చాలా అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది. గురుడున్నారు లాభస్థాన స్థిత గ్రహంగా. ఆయన ఆర్థిక పుష్టిని, అలాగే ఆరోగ్య లాభాన్ని, కులాచారాలను పాటించేటువంటి విధంగా దైవ దర్శనాలు, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానాలు, ఇలా పుణ్య కార్యాలని ఆయన చేయిస్తూ ఉంటారు. గ్రంథ పఠనము, అలాగే ఒక గ్రంథంలో చదివిన దాన్ని ఇంకొకళ్ళకి చెబుతూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు తగ్గుముఖం పడతాయి. ఆ గురుబలం వల్ల ఉద్యోగ మార్పుకి అవకాశం ఉన్నది. స్థిరమైనటువంటి ఉద్యోగం లభించడానికి అవకాశం ఉన్నది. ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో మనం చూడవచ్చును. అయితే ఇందాక చెప్పినట్టు మానసికమైనటువంటి భయం, దాన్ని దాటగలగాలి. ఈ వారం తర్వాత ఉండేటువంటి పరిస్థితులు చాలా అద్భుతంగా ఉంటాయి. అవన్నీ దృష్టిలో పెట్టుకోండి. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి.